రాత పేపరు డాక్యుమెంట్ లాగా మారుస్తుందట. తెలుసా మీకు? నాకు తెలిసైతే చాలామంది తెలుసా అనుకుంటున్నా. స్టూడెంట్స్కి, కాలేజ్ గర్ల్స్కి, ఆఫీసర్స్కి, అన్ని ఆఫీసర్స్కి, తర్వాత ఎంప్లాయీ జాబ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మస్తు మస్తు యూజ్ అవుతుంది. ఈ ముచ్చటైతే మంచిగా వినుండ్రి. ఒక్క చూపిస్తా. ఇది మీకు ఇది ఉంది కదా, ఎంత క్లియర్గా నీట్గా రాసుకున్నా కదా. ఈ రాసుకున్న రాత డైరెక్ట్ డాక్యుమెంట్లోకి మార్చుకోవచ్చు. సో ఒక్కసారి అయితే నేను చెప్తాను దాని ప్రాసెస్ ఏందో. ముందుగా మనం ఎట్లా చేయాలని చెప్తా. మనం కొన్నిసార్లు సర్క్యులర్లు ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, సర్క్యులర్స్ రాయాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం రాతపూర్వకంగా రాసిన తర్వాత మళ్ళీ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి టైపింగ్ చేయించిన తర్వాత మళ్ళీ దాన్ని ఎడిట్ చేస్తాం కదా, అదంతా అవసరంలే. జస్ట్ ఫోటో తీయడమా, దాన్ని కన్వర్ట్ చేయడమా, డాక్యుమెంట్గా మార్చడమా, సింప్లీ. సో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొబైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి ల్యాప్టాప్స్ ఉండవు కదా, మొబైల్ వర్షన్లో నేను మొబైల్ మోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఇలాంటి టెక్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. చాలా కంటెంట్ ఉంది, కానీ అప్లోడ్ చేయడానికి టైం కుదరట్లేదు. అయినా సరే మీకోసం కంపల్సరీ ఈ విషయాన్ని మీతో షేర్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు ఆల్ ఆఫ్ ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ ఆర్ ఐదర్ టీచర్స్, ఎనీథింగ్ వర్కర్స్ అందరు కూడా ఇట్స్ వెరీ యూస్ఫుల్ అనమాట. సో మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా గూగుల్లో గూగుల్ లెన్స్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మన గూగుల్ లెన్స్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కిందికి వస్తే మీకు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ దాన్ని మీరు సర్చ్లో పక్కన టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, కింద చూస్తుంటే టెక్స్ట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి స్కాన్ చేయండి. అదంతా కూడా ముందు మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. అంటే మీకు కావాల్సిన పోర్షన్ ఎంత ఉంటుందో అంత పోర్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు సెలెక్ట్ అవ్వాలంటున్నాను, కంప్లీట్ సెలెక్ట్ అవ్వాలంటున్నాను అనమాట. సెలెక్ట్ అయిన తర్వాత కాపీ టెక్స్ట్ కంపల్సరీ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని దాన్ని మీరు వాట్సాప్లోనో లేదా డాక్యుమెంట్లోనో దేంట్లో ఒక దాంట్లో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే దాంట్లో మీరు దీన్ని పేస్ట్ చేయండి. అక్కడ పేస్ట్ చేయగానే మనకు ఆటోమేటిక్గా క్లియర్గా ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ప్లేసెస్లో, డైనింగ్లో ప్లేసెస్, హోంవర్క్, షాపింగ్ చేసుకోవచ్చు, హోంవర్క్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మీకు చూపిస్తున్నాను, అవి ఒకసారి మీరు చూడండి. ఇవన్నీ కూడా సర్చ్ చేస్తున్నాను, టెక్స్ట్ చేస్తున్నాను. ఇలా మీరు ఏది కావాలంటే అది దాన్ని మీరు మన ట్రాన్స్లేట్ కూడా చూడండి, ఇంగ్లీష్ టు హిందీ, తెలుగు టు హిందీ, ఇలా మీరు ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో మనమైతే ముందుగా టెక్స్ట్ని మాత్రం తీసుకుందాము. రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కింద మీరు చూస్తుంటే, అవి స్క్రోల్ చేస్తూ నేను మీకు ఇవంతా చూపిస్తున్నాను అనమాట. దీనివల్ల మాత్రం చాలా టైం సేవ్ అవుతుంది. లేదు మీరు ఒక పని చేయండి, ఒకవేళ మీరు దగ్గర గ్యాలరీలోనే ఉంది అనుకోండి, గ్యాలరీలో ఉంది అనుకుంటే షాపింగ్కి వెళ్ళి కింద మీకు యాక్సెస్ అడుగుతుంది, అలో ఇవ్వాలి. అలో ఇవ్వైన తర్వాత మీ ఫోల్డర్లో, మీ గ్యాలరీలో ఉన్నటువంటి ఫోల్డర్ల నుంచి కూడా ఒక పిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పిక్ లేదా మీరు రైటింగ్ ఏదైనా సరే. నేను ఇప్పుడు మై సాంగ్స్ బుక్ని అయితే సాంగ్స్ రాసుకుంటాను, ఆ సాంగ్ బుక్ సెలెక్ట్ చేశాను. నిన్ను కోరి వర్ణం అనే సాంగ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి దాన్ని మొత్తం కాపీ చేశాను. చూడండి, టాప్ టు బాటమ్ లైన్స్, డేట్స్తో సహా అన్నీ కూడా కాపీ చేశాను. టెక్స్ట్కి వెళ్ళాను, కాపీ చేశాను. కాపీ చేసి ఇక్కడ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఇదంతా కూడా పేస్ట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ మొత్తం పేస్ట్ చేస్తున్నాను నేను. పేస్ట్ అయిపోతుంది. దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుందండి, చాలా ఉపయోగపడుతుంది అందరికి కూడాను. ఇది ఎంప్లాయీస్, స్టూడెంట్స్ అందరికి కూడా. చూడండి, టైము, డేట్స్, టైమింగ్తో సహా నేను ఎంతైతే పోర్షను సెలెక్ట్ చేశానో టెక్స్ట్ అంతా కూడా మనకు ఇక్కడ కాపీ అయిందనమాట. మీకు కావాల్సింది క్లిక్ చేసుకోండి, మీకు ఎంత కావాలో. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు మొత్తం సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. మొత్తం పేస్ట్ అయిపోయింది. దీన్ని నేను ఎడిట్ చేస్తున్నా. ఈ డేట్స్ అన్ని, టైమింగ్స్ అన్ని క్యాలెండర్లో రాసిన కదా, క్యాలెండర్ కదా, అదంతా కూడా ఎడిట్ చేసేసేయండి. ఎడిట్ చేశాక మీకు ఇలా వస్తుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్. టెక్ ట్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వాచింగ్.